ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ దాడులు ఆగటం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు. కారులో వచ్చి రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. అక్కడున్న కానిస్టేబుల్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కానిస్టేబుల్ పై కూడా తిరగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ దాడులు ఆగటం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు. కారులో వచ్చి రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. అక్కడున్న కానిస్టేబుల్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కానిస్టేబుల్ పై కూడా తిరగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడుల్ని ఎట్లా చూడాలి? కవిత, వైసీపీ నాయకులు అలాగే వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఫెర్రీ రోడ్ లో ఉన్న ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఇల్లు ఉందో ఆ ఇంటి మీద దాడి చేశారు. ఏపీ 39 KD 3267 అనే ఒక కారులో వచ్చారు. వీరంతా కూడా కరెక్ట్ గా కారుని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి ముందే ఆపారు. ఆపిన తర్వాత వారితో తెచ్చుకున్న రాళ్లను జోగి రమేష్ ఇంటి మీద విసిరిన పరిస్థితి కనబడుతుంది. ఆ సమయంలో అక్కడే భద్రత కోసం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ వారంతా కూడా అతని మీద కూడా తిరగబడ్డారు. ఒక సందర్భంలో ఆయన మీద చేయి చేసుకునే ప్రయత్నం అయితే కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ తరహాలు అంటే ఓవైపు ఇరు పార్టీలు అంటే జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించిన పార్టీ అధినేతలు మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడం, మేము ఎలాంటి దాడులకు పాల్పడమని వారు సందేశాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, వైసీపీ నాయకులు వారి ఆస్తులనే లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు చాలా ప్రత్యక్ష నిదర్శనంగానే జోగి రమేష్ ఇంటి మీద దాడిని చెప్పుకోవచ్చు. వారందరినీ కూడా నిలువరించే ప్రయత్నం, అంటే ఒక్క పోలీసే ఉండటం, వారిని నిలువరించే ప్రయత్నం చాలా తీవ్రంగా ఆయన చేసినప్పటికీ కూడా వారంతా అతని మీద తిరగబడిన పరిస్థితి చాలా విజువల్స్ లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం జోగి రమేష్ ఆయన కుటుంబం ఆ ఇంట్లో లేకపోవడంతో వారికి ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన మీద స్థానికంగా పోలీసులకు కానీ అలాగే ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కూడా వారు ఫిర్యాదు చేసేందుకైతే సిద్ధమయ్యారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కారు నెంబర్ ఆధారంగా ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనేది ఎంక్వైరీ అయితే జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఈ తరహాలో వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న దాడులు మాత్రం ఎక్కడ ఆగటం లేదు, ఖచ్చితంగా కొనసాగుతున్నాయన్నదానికి ఈ ఘటనే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కవిత, అశోక్, అంటే ఫలితాలు వెలువడిన రోజు అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఇళ్లే టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది ఇటు టీడీపీ అటు జనసేన కార్యకర్తలు. అసలు అధికారాన్ని అండగా చూసుకుని ఇలాంటి దాడులకు పాల్పడుతుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎలాంటి దాడులు చేయమని చెప్పిన రోజు నుంచి కూడా ఖచ్చితంగా దాడులే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా, కేవలం ఎన్టీఆర్ జిల్లానే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు అలాగే పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల వైసీపీకి సానుభూతిగా ఉన్న ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వారి ఇళ్ల మీద కూడా దాడులు చేస్తున్నారు. వారికి సంబంధించిన దుకాణాలు ఏమైనా ఉంటే వాటి మీద కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చూస్తే అలాంటి ఘటనలే జరిగాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది అధికార అహంకారంతోనే చేస్తున్న దాడులుగా మనం ఖచ్చితంగా పరిగణించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కవిత, రైట్ అశోక్, థ్యాంక్ యూ.